అని రకరకాల క్వశ్చన్స్ వేస్తుంటారు. భగవంతుడు ఖచ్చితంగా తింటారండి. ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు కదా, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం ఉపహృతం అశ్నామి ప్రయతాత్మన. అర్జున, నాకు ప్రేమతోటి భక్తితోటి పత్రమైన పుష్పమైన ఫలమైన నీరైనా ప్రేమతో ఎవరో అర్పించినా సరే అది నేను స్వీకరిస్తున్నా అని చెప్తున్నారనమాట. మరి భగవద్గీతని నువ్వు నమ్మితే ఈ లైన్ కూడా నమ్మాల్సిందే. కృష్ణుడు భక్తుడు ఏది పెడతాడో అది స్వీకరిస్తాడు. సో కానీ అది నమ్మకుండా భగవంతుడు తింటాడా, ఆయన కూడా మనలాగా మనిషేనా అని, ఆయన ఎందుకు తింటాడు, ఆకలి వేస్తుందా, ఇట్లా ఏవేవో అంటుంటారు అనమాట, అర్థం పర్థం లేనివి. కానీ ఏంటంటే ఆయన ఏం చేస్తారంటే, మనం భగవంతుడికి మన ఆహారం ఎప్పుడైతే ముందే పెడతామో నైవేద్యము, అందులో ఏదైనా పాపం ఉన్నా కూడా, ఎందుకంటే మనం వ్యవసాయం చేస్తుంటాం, ఆ పంట తీసేటప్పుడు ఎన్నో జీవరాశులు చనిపోతాయి. అంటే ఆ అన్నం మనం పొందే ముందు కూడా కొంచెం పాపం ఉంది. అది భగవంతుడు పవిత్రం చేయడానికి ఆయనకు నైవేద్యం పెడతామన్నమాట. సో ఇవన్నీ సైన్స్ అండి యాక్చువల్గా, అంటే స్పిరిచువల్ సైన్స్. ఇది జనరల్ ఆధునిక ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఇది అర్థం కాదు. ఇది మందిరం అండి. ఇది మొత్తం అండి. ఇప్పుడు ఏదైతే కర్టెన్స్ ఉన్నాయి కదా అవన్నీ క్లోజ్ చేసేస్తాము. అటు లేడీస్ ఉంటారు, ఇటు జెంట్స్ అండి. మందిరంలో వచ్చినట్టు వాళ్ళకి డోర్ ఏమో అది లేడీస్కి, ఇది జెంట్స్కి. అంటే ఇప్పుడు ఇక్కడ హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీస్ ఉన్నారు కదా, సో జస్ట్ అట్లా కొంచెం సపరేషన్. బాయ్స్ గర్ల్స్, పిల్లలు, పెద్దవాళ్ళకి. ఏవైతే మీకు చెప్పాను కదా ఇప్పుడు 18 వాల్యూమ్స్, ఇవి శ్రీమద్ భాగవతం బుక్స్ అండి, 18 వాల్యూమ్స్. తర్వాత ఇవి భగవంతుడు శ్రీకృష్ణుడు భక్తుడిలాగా వచ్చి హరినామం చేశారనమాట. మీరు కృష్ణుని ఎలా కీర్తించాలో అని నేర్పించారు. ఆయనవి 9 వాల్యూమ్స్. ఆయనను శ్రీ చైతన్య మహాప్రభు అంటారు. మీరు మాయాపూర్ వీలైతే ఇంత దగ్గరకు వచ్చారు, మాయాపూర్ వెళ్ళండి. మాయాపూర్ దూరం వచ్చారు కదా. అంటే ఇక్కడ నుంచి మీకు భువనేశ్వర్ ఎప్పుడు విన్నారు? భువనేశ్వర్ నుంచి కుడివైపు వెళ్తే పూరి. భువనేశ్వర్ నుంచి ఇంకా కొంచెం స్ట్రైట్ పోతే హౌరా వస్తుంది. హౌరా నుంచి ఒక 2 గంటలు కుడివైపు వెళ్తే మాయాపూర్ వస్తుంది. అంటే అవి 9 ద్వీపాలు ఉంటాయి. గంగా నది ప్రవహిస్తుంది. ఒక ద్వీపం నుంచి ఇంకో ద్వీపానికి బోట్లో వెళ్తారు. ఆ అన్ని నవద్వీపాలలో కూడా భగవంతుడు లీలలు చేశారు కృష్ణుడు. చాలా ప్లేస్ అక్కడ మొత్తం ఎక్కడెక్కడో వేరే వేరే ఫారినర్స్ అందరూ అక్కడే ఉండి స్టే చేస్తున్నారు. మీరు అక్కడికి వెళ్తే తిరిగి అంత తొందరగా ఇంటికి వెళ్ళరు, అక్కడ ఉంటారు కొంచెం. సో వీరు ప్రభుపాద అండి, ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య. ఇస్కాన్ అనే సంస్థ విన్నారు కదా, ఇస్కాన్ టెంపుల్కి వెళ్తాను సార్, స్వామి ఉంటారు అక్కడ సికింద్రాబాద్ క్లాక్ టవర్. వెళ్తారా? వెరీ నైస్. సో వీరే ప్రపంచవ్యాప్తంగా స్థాపించింది. నేను నైవేద్యం పెడుతున్నారు. సో రాధాకృష్ణ మందిరం, రోజు ఇక్కడ ఆరతి జరుగుతుంది. సో ఇట్లా నా చిన్న టెంపుల్ అండి. హరే కృష్ణ. మిమ్మల్ని యూట్యూబ్లో చూసాండి. మేము గుమ్మలక్ష్మీపురం అవతల నుండి, మా ఫాదర్ మా మదర్. హరే కృష్ణ. హరే కృష్ణ. నమస్తే అండి. తీసుకొచ్చాం, యూట్యూబ్లో చూసే వచ్చాము. యూట్యూబ్లో చూస్తాము. రెండిటో